హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్బిఎస్ లాజిక్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక సింపుల్ డిఎస్ఏ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఒక స్ట్రింగ్ ఇస్తాడు. ఆ స్ట్రింగ్కి నెక్స్ట్ పర్మిటేషన్ ప్రింట్ చేయాలి. డిక్షనరీ ఆర్డర్లో నెక్స్ట్ పర్మిటేషన్ ప్రింట్ చేయాలి. ఫస్ట్ మీకు ఈ పర్మిటేషన్ అనే వర్డ్ క్లారిటీ రావాలంటే, మీకు పర్మిటేషన్ అంటే సపోజ్ మీకు ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, లెట్స్ సే ABCD, మీకు ఒక 4 క్యారెక్టర్స్ ఇచ్చారు అనుకోండి. ఈ 4 క్యారెక్టర్స్లో వాటిని ఇంటర్నల్గా అరేంజ్ చేయడం అనేది పర్మిటేషన్. సో ఇప్పుడు ఈ 4 క్యారెక్టర్స్ని వాటిని మీరు 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 4 is nothing but ది లెంత్ ఆఫ్ ది గివెన్ స్ట్రింగ్. ఆ గివెన్ స్ట్రింగ్ ఎంత ఇచ్చాడో అన్ని వేస్లో, అంటే 4 ఫ్యాక్టోరియల్ వేస్లో మీరు ఆ ఇంటర్నల్గా అరేంజ్ చేయొచ్చు. అండ్ దెన్ ద వర్డ్ కాంబినేషన్. మీకు పర్మిటేషన్ దగ్గర మీకు కాంబినేషన్ కూడా చెప్తారు, స్కూలింగ్ ఆర్ ఇంటర్మీడియట్లో కూడా ఉంటుంది. లైక్ కాంబినేషన్ అంటే లెట్స్ సే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ABCD. ఈ మనకున్న ఈ 4 క్యారెక్టర్స్లో నుంచి కొన్ని క్యారెక్టర్స్ మనం తీసుకోవడమే కాంబినేషన్. అంటే కొన్ని క్యారెక్టర్స్ మనం తెచ్చుకోవడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి n = 4. n అంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ 4 అనుకుంటే, మనం సపోజ్ లెట్స్ సే r = మనం 2 అనుకున్నాం అనుకోండి. అంటే ఈ 4 క్యారెక్టర్స్లో నుంచి మనం ఒక 2 క్యారెక్టర్స్ తెచ్చుకోవాలనుకున్నాం అనుకోండి. అవి మనకి ఎన్ని డిఫరెంట్ వేస్లో తెచ్చుకోవచ్చు అంటే, మనం n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఎన్ని డిఫరెంట్ వేస్లో తెచ్చుకోవచ్చు. సో ఇది ద వర్డ్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు మీకు లెట్స్ సే 1 2 3 మీకు ఒక 3 నెంబర్స్ ఇచ్చాను. ఈ 3 నెంబర్స్కి మీకు కావాల్సిన డిఫరెంట్ పర్మిషన్స్, అంటే మీకు అంటే లెంత్ 3 కాబట్టి మీకు టోటల్గా 6 పర్మిటేషన్స్ ఉంటాయి కదా. మీకు ఈ 6 పర్మిటేషన్స్ మిమ్మల్ని ప్రింట్ చేయాలంటే మీరు లెట్స్ సే మనం ముందు పర్మిటేషన్ రాద్దాం. చూడండి, 1 2 3 ఇది ఒక పర్మిటేషన్. నెక్స్ట్ 1 3 2, నెక్స్ట్ 2 1 3 2 3 1 and then 3 1 2 3 2 1. ఇవి టోటల్ 6 పర్మిటేషన్స్. మీకు సైజ్ అనేది 3 కాబట్టి మీకు టోటల్గా 6 పర్మిటేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ పర్మిటేషన్స్ని ఈ పర్మిటేషన్స్ని జనరేట్ చేయాలంటే మనకి కొన్ని డిఫరెంట్ వేస్. సపోజ్ మనకు ఒక యారే ఇచ్చాడు, యారే 1 2 3. ఇప్పుడు దీనికి మనకి ఉన్న డిఫరెంట్ పర్మిటేషన్స్ అన్ని మనం ప్రింట్ చేయాలనుకుంటే మనకి మెయిన్గా 3 అప్రోచెస్ ఉంటాయి. ఫస్ట్, బై యూజింగ్ DP, డైనమిక్ ప్రోగ్రామింగ్. సెకండ్, బై యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్. థర్డ్, బై యూజింగ్ స్వాపింగ్ టెక్నిక్ వాడు కూడా మనం డిఫరెంట్ పర్మిటేషన్స్ అన్ని ప్రింట్ చేయొచ్చు. సో మీకు ఇప్పుడు స్వాపింగ్ టెక్నిక్ అనేది సింపుల్ అండ్ బేసిక్ అప్రోచ్, దాన్ని చెప్తున్నాను చూడండి. సపోజ్ మనకి 1 2 3 ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఫస్ట్ 0th ఇండెక్స్తో స్వాప్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది ఆన్సర్ అనేది 1 2 3. నెక్స్ట్ ఇప్పుడు 0th ఇండెక్స్ అనేది ఫస్ట్ ఇండెక్స్తో స్వాప్ చేయండి. దెన్ ద రిజల్ట్ ఈస్ 2 1 3. అండ్ దెన్ 0th ఇండెక్స్ అనేది సెకండ్ ఇండెక్స్తో స్వాప్ చేయండి. దెన్ ద రిజల్ట్ ఈస్ 3 2 1. ఇంకా నెక్స్ట్ స్వాప్ చేయడానికి మనకి రిమైనింగ్ నెక్స్ట్ ఇండెక్సెస్ ఏం లేవు. సో ఇప్పుడు మనం 0th ఇండెక్స్ని స్వాప్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇండెక్స్ ఉంది కదా, ఫస్ట్ ఇండెక్స్ని ఆ రిమైండింగ్ ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఫస్ట్ ఇండెక్స్కి రైట్ సైడ్ ఉన్న ఇండెక్సెస్తో స్వాప్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇండెక్స్తో స్వాప్ చేయండి. 1 3. దెన్
ఫస్ట్ ఇండెక్స్ని సెకండ్ ఇండెక్స్తో స్వాప్ చేస్తారు. సో ఇప్పుడు 1 3 2 ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ని ఫస్ట్ ఇండెక్స్తో స్వాప్ చేస్తే 2 1 3 అండ్ దెన్ ఫస్ట్ ఇండెక్స్ని సెకండ్ ఇండెక్స్తో స్వాప్ చేస్తే 2 3 1 అండ్ దెన్ ఇప్పుడు ఇది ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అప్రోచ్. ఫస్ట్ ఇండెక్స్తోనే స్వాప్ చేసినప్పుడు అరే ఏం చేంజ్ అవ్వదు కాబట్టి 3 2 1 అండ్ దెన్ ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ని సెకండ్ ఇండెక్స్తో స్వాప్ చేస్తే 3 1 2. సో రిజల్ట్ అయిపోయింది. సో మనకు లాస్ట్ వచ్చిన రిజల్ట్లో ఉన్న ఈ గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ మనకి టోటల్ పర్మిటేషన్స్. దీని కౌంట్ కూడా 6. అండ్ ఇంతకు మనం ఇక్కడ చేసిన ఇక మన స్టార్టింగ్లో రాసిన పర్మిటేషన్స్ కూడా అవే. సో ఇది మనకు ఇప్పుడు ఒక అరే ఆఫ్ నెంబర్స్ ఇచ్చి ఆ నెంబర్స్కి పర్మిటేషన్ ఫైండ్ చేయమంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అప్రోచ్. అండ్ ఇది మీకు సింపుల్ అప్రోచ్ కూడా. దీనికి కోడ్ ఒకసారి మీరు ట్రై చేయండి. లైక్ సింపుల్గా మీరు ఒక ఫర్ లూప్లో తీసుకుని ప్రతి ఎలిమెంట్ని స్వాప్ చేసుకుని వెళ్తారు. ఒకసారి మీరు కోడ్ ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా కోడ్ రాకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఈ అప్రోచ్లో మీకు ఇంకా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్స్. అండ్ ఇప్పుడు నౌ కమింగ్ టు ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. ఇప్పుడు ఏంటి, మీకు ఒక నెంబర్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటి, మీకు ఒక నెంబర్ ఇచ్చాడు. లెట్స్ సే 3 4 1 2. ఇది ఒక నెంబర్ ఇచ్చాడు అనుకోండి. ఇది నెంబర్ అనుకో. సపోజ్ మీరు దీన్ని స్ట్రింగ్ కింద అనుకుని నెంబర్ అన్నా స్ట్రింగ్ అన్నా సేమ్ ఏదైనా ఒకటే. దీనికన్నా సేమ్ అప్రోచ్, జస్ట్ స్వాపింగ్గా చేస్తాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీనికి డిక్షనరీ ఆర్డర్లో నెక్స్ట్ పర్మిటేషన్ ప్రింట్ చేయాలి. సో దీస్ ఆర్ ద 4 స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. మనం ఇప్పుడు ఈ 4 స్టెప్స్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 3 4 2 1. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫైండ్ ది రైట్ మోస్ట్ క్యారెక్టర్ దట్ ఈస్ స్మాలర్ దెన్ ఇట్స్ నెక్స్ట్ క్యారెక్టర్. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం రైట్ మోస్ట్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఏది 1 కదా. 1కి నెక్స్ట్ క్యారెక్టర్ ఉందా, అడు ఇట్స్ నెక్స్ట్ క్యారెక్టర్ అన్నాడు. ఇట్స్ నెక్స్ట్ క్యారెక్టర్. సో ఇప్పుడు 1కి నెక్స్ట్ క్యారెక్టర్ లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ రైట్ మోస్ట్ క్యారెక్టర్ ఏది 2. 2కి నెక్స్ట్ క్యారెక్టర్ ఉంది 1. బట్ అడిగాడు రైట్ మోస్ట్ క్యారెక్టర్ దట్ ఈస్ స్మాలర్ దెన్ ఇట్స్ నెక్స్ట్ క్యారెక్టర్. సో ఇప్పుడు 2 అనేది 1 కన్నా చిన్నదా, కాదు. సో మళ్ళీ నెక్స్ట్కి వచ్చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ రైట్ మోస్ట్ క్యారెక్టర్ 4 అనేది ఇప్పుడు 2. ఈ 4 అనేది 2 కన్నా చిన్నదా, కాదు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ రైట్ మోస్ట్ క్యారెక్టర్ 3. ఇప్పుడు 3 అనేది 4 కన్నా చిన్నది. ఎస్ అంటే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. సో లెట్ us మార్క్ యాజ్ ఇట్ ఈస్ ఐ అని మార్క్ చేసాను. నేను ఈ ఇండెక్స్ని ఐ అని పెట్టేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఫైండ్ ది రైట్ మోస్ట్ క్యారెక్టర్ దట్ ఈస్ లార్జర్ దెన్ ఎస్ ఆఫ్ ఐ అంటే ఇప్పుడు ఇది కదా, ఐ కింద మార్క్ చేసాం కదా. సో ఇప్పుడు దీనికి రైట్ మోస్ట్ క్యారెక్టర్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఎస్ ఆఫ్ ఐ కన్నా పెద్ద ఎలిమెంట్ రైట్ సైడ్, దానికన్నా పెద్ద ఎలిమెంట్ ఏది 4. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 4 అనే ఇండెక్స్ దగ్గర జేని మార్క్ చేస్తాం. జే కింద పెట్టుకున్నాను. సో ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటి, స్వాప్ చేయాలి. ఈ ఐ అనే ఇండెక్స్ అండ్ జే అనే ఇండెక్స్ని స్వాప్ చేసాం. స్వాప్ చేసిన తర్వాత మనకు రిజల్ట్ యాడ్ ఏమవుతుంది, 4 3 2 1. అంతే కదా. 3 and 4ని స్వాప్ చేసాం. థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, రివర్స్ ది సబ్స్ట్రింగ్ ఫ్రమ్ i+1. i+1 అంటే ఇక్కడ మీకు ఐ అనేది 4 దగ్గర ఉంది అండ్ జే అనేది 3 దగ్గర ఉంది. ఇప్పుడు i+1 అంటే ఈ ఇండెక్స్. సో ఇక్కడ i+1 నుంచి రిమైనింగ్ మొత్తంని రివర్స్ చేయమన్నాడు. సో
ఇప్పుడు మనకి ఏముంది స్టార్టింగ్ 4 3 2 1 కదా. అప్పుడు మనం 3 2 1ని రివర్స్ చేయాలి. 3 2 1. సో ఇప్పుడు 3 2 1 రివర్స్ చేస్తే ఏమవుతుంది? 4 1 2 3. దిస్ ఈజ్ ద ఆన్సర్ మనకి. సో సపోజ్ ఇన్పుట్ స్ట్రింగ్ అనేది 3 4 2 1 అయితే దీనికి డిక్షనరీ ఆర్డర్లో నెక్స్ట్ పర్మిటేషన్ వచ్చేసరికి 4 1 2 3. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే BCA తీసుకుంటే దీనికి ఇప్పుడు మన సేమ్ అప్రోచ్. స్టెప్ 1 ఏం చేస్తాం? రైట్ మోస్ట్ క్యారెక్టర్ నుంచి ట్రావెల్స్ అయ్యి దానికి నెక్స్ట్ క్యారెక్టర్ కన్నా చిన్న ఎలిమెంట్ని ఉందని చూసుకుంటాం. సో ఇప్పుడు ఏకి నెక్స్ట్ క్యారెక్టర్ లేదు, సో నెక్స్ట్ ఇది. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ? సికి ఇప్పుడు సి అనేది ఏ కన్నా చిన్న క్యారెక్టరా? కాదు. సో మళ్ళీ నెక్స్ట్కి వచ్చేస్తాం. ఇక్కడ మళ్ళీ బి వచ్చింది. ఇప్పుడు బి అనేది సి కన్నా చిన్నది. సో ఇప్పుడు దీన్ని ఐ అని మార్క్ చేసేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు బి నుంచి రైట్కి ట్రావెల్ చేస్తూ బి కన్నా పెద్ద క్యారెక్టర్ అందులో చూస్తాం. ఎక్కడైతే మనకి బి కన్నా పెద్ద క్యారెక్టర్ వచ్చిందో అక్కడ జే అని మార్క్ చేస్తాం కదా. సో ఇప్పుడు బికి రైట్ ట్రావెల్ చేసాం. బికి రైట్ ఏముంది? సి అని బి కన్నా పెద్దది అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నేను జే అని మార్క్ చేసేస్తాను. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి? థర్డ్ స్టెప్ వచ్చేసరికి స్వాప్ చేయడం. ఐ ఇండెక్స్ అండ్ జే ఇండెక్స్ దగ్గర స్వాప్ చేయడం. స్వాప్ చేసినది ఏమవుతుంది మీకు? CBA స్వాప్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్స్ స్వాప్ అయిపోయిన తర్వాత మనకి ఐ ఇండెక్స్ ఇది, జే ఇండెక్స్ ఇది కదా. సో ఇప్పుడు I+1 నుంచి ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు లాస్ట్ వరకు ట్రావెల్ రివర్స్ చేస్తాం. సో వన్స్ మనకి రివర్స్ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది మనకి? CAB. దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ సిమిలర్ మీకు ఇంకా వేరే ఎగ్జాంపుల్ ఇస్తాను. లైక్ BAC. దీనికి చేయండి. సింపుల్. మీరు ఇక్కడ చూపించిన ఈ 4 స్టెప్స్ని మీరు ఫాలో అయితే మీకు నెక్స్ట్ పర్మిటేషన్ ఈజీగా వచ్చేస్తుంది. సపోజ్ మీకు ఒక బెనిఫిట్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ యూజింగ్ C++ లాంగ్వేజ్ టు సాల్వ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మీకు C++లో నెక్స్ట్ పర్మిటేషన్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. మీకు C++లో నెక్స్ట్ పర్మిటేషన్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్లో మీరు స్ట్రింగ్ని పాస్ చేశారు అనుకోండి. ఇక్కడ రాసింది నెక్స్ట్ అండర్స్కోర్ పర్మిటేషన్ అని ఒక మెథడ్ ఉంటుంది. నెక్స్ట్ పర్మిటేషన్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్లో కనుక మీరు ఇన్పుట్ ఇచ్చిన స్ట్రింగ్ని పాస్ చేస్తే మీకు అది రిటర్న్స్ ది నెక్స్ట్ పర్మిటేషన్. అది ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ పర్మిటేషన్ అనేది రిటర్న్ చేసేస్తుంది. మీకు C++లో ఉంటుంది. మీకు అదొక అడ్వాంటేజ్. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ జావా ఆర్ పైథాన్ ఆర్ ఎనీ అనదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మీరు ఈ 4 స్టెప్స్ని ఫాలో అయితే మీకు ఈజీగా నెక్స్ట్ పర్మిటేషన్ వచ్చేస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. ఇన్ కేస్ మీకు ఈ క్వశ్చన్లో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కెన్ కామెంట్ ఆన్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and please do subscribe and share to your fellow learners. Thank you.